హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో ఒకసారి మనం డిస్కస్ చేసేటటువంటి టాపిక్ ఏంటంటే ఈ యొక్క గ్లోబల్ క్యాన్సర్ డే. యాక్చువల్లీ నిన్నటి వీడియోకి ఈ రోజు వీడియోకి చాలా లింక్ ఉంది. నిన్న మనం స్పెసిఫిక్గా సర్వైకల్ క్యాన్సర్ అనేటువంటి టాపిక్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఇష్యూ చేసినటువంటి వరల్డ్ క్యాన్సర్ డే అబ్జర్వేషన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సరే, అసలు ఈ యొక్క క్యాన్సర్ అవేర్నెస్ ఎలా స్టార్ట్ అయింది ఇవన్నీ ఒకసారి మనం చెక్ చేసే కన్నా ముందు, క్యాన్సర్ అనేది మనకి సెకండ్ లార్జెస్ట్ కాజింగ్ డిసీజ్ మన వరల్డ్ వైడ్ మొత్తం చూసుకుంటే కనుక. వరల్డ్ వైడ్లో మొత్తం డెత్స్లో సో ఫస్ట్ డెత్ అనేది మనకి డిఫరెంట్ డిసీజెస్ అయితే కనుక, అంటే మనకి కమ్యూనికేబుల్ డిసీజెస్ లేదా లైఫ్ స్టైల్ డిసీజెస్ అయితే కనుక సెకండ్ హైయెస్ట్ ఏంటి మనకి క్యాన్సర్ వల్ల ఇంతమంది చనిపోవడానికి రీజన్ ఏంది అని మనం చూస్తే కనుక, క్యాన్సర్ డిసీజ్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది మనకి నోటీస్ చేయడం కష్టమవుతుంది మన హ్యూమన్ బాడీలో. దట్స్ ద మెయిన్ థింగ్ అనమాట. అంటే ఫస్ట్ ఎప్పుడైతే కనుక డిసీజ్ ఎర్లీ స్టేజ్లో మనం నోటీస్ చేయగలిగితే అప్పుడు ఏమవుతుంది, దాన్ని ఈజీగా డయాగ్నోస్ చేసి దాన్ని ఈజీగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. డయాగ్నోస్ చేయడం ఇబ్బంది అవ్వడం వల్ల దీనివల్ల డెత్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక టైప్స్ ఆఫ్ క్యాన్సర్ చూస్తే మీరు లంగ్ క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, కిడ్నీ అండ్ కోలోరెక్టల్, బ్లాడర్ క్యాన్సర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ మీరు చూడవచ్చు. ఇందులో మెయిన్గా మనకి ఉమెన్లో మన జెండర్ డిఫరెన్షియేషన్ చూస్తే కనుక మెన్లో వచ్చే క్యాన్సర్స్ ఏంది, ఉమెన్లో వచ్చే క్యాన్సర్స్ ఏందో మనం. సో ఇక్కడ మనకి ఈ స్లైడ్లో మీరు డిఫరెంట్ క్యాన్సర్స్ మెన్కి ఉమెన్ క్యాన్సర్స్ మనకి ఏమేమి ఉంటాయి మెయిన్గా మనం చూడవచ్చు. ఇక్కడ ఫీమేల్ క్యాన్సర్లో మనకి మెయిన్గా బ్రెస్ట్ క్యాన్సర్ ప్రధానమైనటువంటి కారణం అయితే సర్వైకల్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్ ఇది సెకండ్ హైయెస్ట్ కాజ్ ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సరే, ఒకసారి మనం డేటా చూసినట్టయితే కనుక మనకి గ్లోబల్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ వాళ్ళు, గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ వాళ్ళు, క్యాన్సర్ అబ్జర్వేటరీ అనేటువంటి ఈ సంస్థ ఏం చెప్తుందంటే అక్రాస్ ద వరల్డ్ అరౌండ్ 2020లో అక్రాస్ ద వరల్డ్ మనకి సుమారుగా 19.2 మిలియన్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారంటున్నారు. ఇండియాలో ఎస్పెషల్లీ ఇండియాకి వచ్చేసరికి ప్రజెంట్ ఉన్నటువంటి కేసెస్తో కంపేర్ చేస్తే ఇండియాలో 2040కి ఇండియాలో 2 మిలియన్ క్యాన్సర్ కేసెస్ జరగబోతున్నాయి. అంటే 2 మిలియన్ పీపుల్ క్యాన్సర్ వల్ల సఫర్ కాబోతున్నారని చెప్తున్నారు అనమాట. ఈవెన్ మనం కూడా చూస్తున్నాం మనకి రూరల్ ఏరియాలో ఇంతకుముందు క్యాన్సర్ అంటే చాలా వాళ్ళ క్యాన్సర్ వచ్చిందా అంటే చాలా సర్ప్రైజింగ్గా చాలా రేర్గా క్యాన్సర్ వస్తుంది అన్నట్టు చూసేవాళ్ళం. కాకపోతే ఈ మధ్యలో చాలా క్యాన్సర్ అనే పదం కూడా చాలా కామన్గా అయిపోతుంది. సరే, ఇది డేటా కదా. మరి క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది, ఎందుకు వస్తుంది అన్నది మనం ఆల్రెడీ నిన్న వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఈరోజు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. మన హ్యూమన్ బాడీలో ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ అనేది ఉంటుంది. దీని ప్రకారం ఏంటంటే రెగ్యులర్గా సెల్స్ అవి చనిపోయి కొత్త సెల్స్ అనేవి ఖచ్చితంగా ప్రొడక్షన్ అవ్వాలన్నమాట. కాకపోతే అవి అవ్వకపోతే ఏమవుతుంది, అవి అవ్వకపోవడం వల్ల జరిగేదే మనకి క్యాన్సర్. అంటే క్యాన్సర్లో మనకి అన్రెగ్యులేటెడ్ సెల్ గ్రోత్ ఉంటుంది. అంటే సెల్ గ్రోత్ ఇష్టం వచ్చినట్టు ఉంటుంది అనమాట. ఆ అన్రెగ్యులేటెడ్ సెల్ గ్రోత్ వల్ల మనం హ్యూమన్ బాడీలో ఎసెన్షియల్ ప్రాసెస్ అనేవి ఎఫెక్ట్ అవుతుంది. అంటే అది అన్రెగ్యులేటెడ్ గ్రోత్ అనేది ఎక్కడ జరుగుతుంది అనే దాన్ని బట్టి ఆ క్యాన్సర్ యొక్క సివియారిటీ అనేది ఉంటుంది. బ్రెయినా, లేకపోతే హార్టా, లేకపోతే బ్లడ్డా అన్న దాన్ని బట్టి. అండ్ దీని డయాగ్నైజ్ కూడా కొన్ని క్యాన్సర్ డయాగ్నైజ్ అనేవి మనకి ఎర్లీ స్టేజ్లోనే ఉంటాయి, కొన్ని క్యాన్సర్ డయాగ్నోస్టిక్ అనేది మనకి లేట్ స్టేజ్లో ఉంటుంది. సరే, ఈసారి మరి వీళ్ళ రిపోర్ట్ ఇలా చెప్తున్నారు కదా. మనకి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్, నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ వీళ్ళు ఏమంటున్నారంటే ఆల్మోస్ట్ ఆల్ 1 in 9 పీపుల్లో క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉందని, ప్రతి 9 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి. ఈ కాంటెక్స్లో మనకు అసలు ఏముండాలి మరి ఈ కాంటెక్స్లో మన ప్రభుత్వం కానీ మనం ఒకవేళ ప్రభుత్వంలో ఒక భాగంగా ఉండాలనుకున్నప్పుడు కానీ మనం ఏం థింక్ చేయాలి అంటే క్యాన్సర్ని ఎర్లీగా డయాగ్నోస్ చేసేటువంటి పద్ధతులు, వాటి అఫోర్డబుల్గా చేయడం మెయిన్గా. అంటే ప్రజలకు అందుబాటు ధరలు తీసుకురావాలి. అంటే మనకి సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు మనం హాస్పిటల్కి ఏం వెళ్తాంలే అన్నట్టు కాకుండా అఫోర్డబుల్గా. సరే, మరి మీకు క్వశ్చన్స్ ఫ్రెండ్స్, మనకి యూనియన్ హెల్త్ మినిస్టర్ ఎవరు? ఇప్పుడు మనం క్యాన్సర్ సంబంధించి మాట్లాడుతున్నాం కదా. యూనియన్ హెల్త్ మినిస్టర్ ఎవరు మీరు కమెంట్ చేయడానికి ట్రై చేయండి. అలానే క్యాన్సర్ అవేర్నెస్ అనేది ప్రజల్లో పెరిగిందనుకుంటున్నారా? అసలు ఈ యొక్క క్యాన్సర్ ఎర్లీగా చూపెట్టుకొని హాస్పిటల్లో ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకోకపోవడానికి ప్రధానమైన కారణం ఏందనుకుంటున్నారు మీరు? ఏ ఇష్యూస్ వల్ల వీళ్ళు ఎర్లీగా వెళ్ళలేకపోతున్నారు హాస్పిటల్కి? ఒకసారి కామెంట్ చేయండి. సరే, ఈసారి మరి క్యాన్సర్ మనకి యాక్చువల్గా క్యాన్సర్ 2022 నుంచి 2024 మధ్యలో ఈ యొక్క యునైటెడ్
సో యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ అనే వాళ్ళటువంటి ఆర్గనైజేషన్ ఈ క్యాన్సర్ డేని వీళ్ళు ఫాలో అవుతున్నాం అంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ Feb 4th ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరంటే యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ అని చెప్పేసి వీళ్ళు స్టార్ట్ చేశారు. వీళ్ళు స్టార్ట్ చేసింది 4th February 2000 అనమాట. 4th February 2000లో స్టార్ట్ చేశారు. అండ్ 2022 నుంచి 2024 మధ్యలో ఒకటే ఫోకస్ ఏంటంటే క్యాన్సర్ సంబంధించి రెడ్యూస్ ద గ్యాప్ అంటే ఈ యొక్క క్యాన్సర్ డయాగ్నోసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఈ యొక్క రిచ్కు పూర్కు మధ్యలో ఉన్న గ్యాప్ని తగ్గించండి అని అంటే అందరికీ సమానమైనటువంటి యాక్సెస్ ఉండాలి అన్నటువంటిది మెయిన్ పాయింట్తో తీసుకున్నాము. ఈసారి మనకి మెయిన్ థీమ్ వచ్చేసేసి వి డిమాండ్ ఫ్రమ్ దోస్ ఇన్ పవర్ అని చెప్పేసి ఓకే. ఇక్కడ నేను రాసుంటే ఆల్రెడీ మీకు ఎస్ టుగెదర్ వి ఛాలెంజ్ ఇన్ పవర్ అంటే ఎవరైతే కనుక అధికారంలో ఉన్నారో వాళ్ళని ప్రశ్నిద్దామని చెప్పేసి టుగెదర్ వి ఛాలెంజ్ దోస్ ఇన్ పవర్. ఓకే, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని మనం ప్రశ్నించి వాళ్ళ యొక్క క్యాన్సర్ని తగ్గించడానికి సరైనటువంటి చర్యలు తీసుకునేలాగా వాళ్ళని డిమాండ్ చేద్దామన్నటువంటి థీమ్తోని ఈసారి మనం తీసుకున్నాం అనమాట. మరి ఓవరాల్గా మనకి క్యాన్సర్ ఎలా కలుగుద్ది, క్యాన్సర్ మేల్లో ఫీమేల్లో ఏ క్యాన్సర్స్ వస్తాయి, దాంతోపాటు క్యాన్సర్ కాజింగ్ గురించి చూద్దాం ఒకసారి. క్యాన్సర్ ప్రధానంగా దేనివల్ల వచ్చే అవకాశం ఉందంటే ఫిజికల్ థింగ్స్ అంటే మనకి యూవీ రేడియేషన్. ఈ యూవీ రేడియేషన్ వల్ల మన ఇండియాలో పెద్ద క్యాన్సర్ ఏం రాదు. ఇది ఎక్కువగా అబ్రాడ్ యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువగా క్యాన్సర్ వస్తుంటుంది యూవీ రేడియేషన్. ఎస్పెషల్లీ మనకు ఓజోన్ లేయర్ డిస్టర్బ్ అయినప్పుడు యూవీ రేడియేషన్ వల్ల కానీ లేదా కెమికల్ ఫ్యాక్టరీస్లో యూవీ రేడియేషన్ ద్వారా కానీ ఇది క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బయాలజికల్ రీజన్స్ అంటే బ్యాక్టీరియా వల్ల కానీ వైరస్ వల్ల కానీ డిఫరెంట్ పారాసైట్స్ వివిధ రకాలైనటువంటి సూక్ష్మజీవుల వల్ల వచ్చేటువంటి బయాలజికల్ క్యాన్సర్. కెమికల్స్ ఆర్సెనిక్, ఆల్కహాల్ అండ్ స్మోక్ మనకు తెలిసిన దాంట్లో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ వెరీ డిజాస్టర్ కాంబినేషన్. ఇవి రెండు మనం అవాయిడ్ చేయగలిగితే ఈ యొక్క కెమికల్ క్యాన్సర్ని మనం అవాయిడ్ చేస్తాం. అందుకోసమే ఈ వీడియో చూస్తున్న వాళ్ళే మీరు ఎవరికైనా స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ హ్యాబిట్ ఉంటే బెటర్ టు అవాయిడ్. తెలిసి చెప్పడం ఈజీ, చేసే కన్నా కానీ తప్పదు. ఎందుకంటే మన హ్యూమన్ బాడీకి ఇది అవసరం లేదు. అవసరం లేని దాన్ని మీరు హ్యూమన్ బాడీలోకి తీసుకొని మరి హెల్తీగా ఉండాలంటే కష్టం కదా. కొంతమంది అంటారు ఏమని, మా తాత ఉన్నాడు ఓకే 90 years ఆయన డ్రింక్ చేస్తాడు, స్మోక్ చేస్తాడు అంటే వన్స్ మనకి 100లో ఎగ్జాంపుల్ అనేది కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు. ఓకే, డెఫినెట్లీ యూ విల్ గెట్ ద క్యాన్సర్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ బికాస్ ఆఫ్ దీస్ 2. క్యాన్సర్ అనే కాదు, లంగ్ డిసీజ్ వచ్చినా, ఫీవర్ వచ్చినా, కంపేర్ టు హెల్దీ పర్సన్తో ఉన్నప్పుడు ఈ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అంటే ఈ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఏదైనా సరే తగ్గడం అనేది లేట్ అవుతుంది. సో అంటే ఈ బయాలజికల్ వీటిని మనం పెద్దగా చేంజ్ చేయలేం వీటిని. ఓకే, ఈ పారాసైట్స్ వల్ల, వైరస్, బ్యాక్టీరియా వల్ల, కొంతమందికి హెరిడిటరీ వల్ల కూడా కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. అది ఎక్స్ట్రీమ్ కేసెస్ అనమాట. ఇవి మన క్యాన్సర్ కేసెస్. మరి ఓవరాల్గా మన వీడియో కంక్లూడ్ చేసే కన్నా ముందు మనం వరల్డ్ క్యాన్సర్ డే డిస్కస్ చేసాం. దాంతోపాటు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ క్యాన్సర్ గురించి ఏం చెప్తున్నది, ఈసారి థీమ్ ఏంది, ఫోకస్ ఏంది అన్న విషయాలను మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకు ఓవరాల్గా ఈ యొక్క వరల్డ్ క్యాన్సర్ డే నేపథ్యంలో మనం క్యాన్సర్ అవేర్నెస్ కోసం మనం చేసేటటువంటి ఒక చిన్న ప్రయత్నం. ఓకే, ఇది ఎవరికి ఉపయోగపడినా కూడా ఉపయోగపడ్డట్టే కాబట్టి ఐ హోప్ ఈ వీడియో మీ ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీ అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఒక వాల్యూ యాడ్ చేసిందని అనుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.